హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి. ఈ మటన్ కర్రీని మనం సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేసుకోవాలో విత్ టిప్స్ నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా నేను 1 kg వరకు మటన్ తీసుకున్నాను. వాటర్లో ఒక 2 to 4 times అలా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ మటన్ అనేది మనము విత్ బోన్ ఆర్ వితౌట్ బోన్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే విత్ బోన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మ్యారినేట్ చేసుకుంటే మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో 1 tablespoon ఆయిల్ యాడ్ చేసి ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి ఇందులో యాడ్ చేసుకొని మనకి గోధుమ కలర్ వచ్చేంత వరకు అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకోసం ఒక టిప్ అండి, మనం ఆనియన్ పేస్ట్ కాకుండా టమాటో పేస్ట్ కూడా మనం ఇలాగే రోస్ట్ చేసుకొని టమాటో పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకొని మనం ఈ కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. టమాటో ఆనియన్ 2 పేస్ట్గా చేసుకొని ఎట్ ఏ టైం యూస్ చేసుకోవచ్చు, లేదా ఈ 2 స్కిప్ చేసుకొని కర్డ్ యూస్ చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా మనకి కావాలంటే, గ్రేవీ పర్ఫెక్ట్గా ఉండాలంటే. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక వేయించి తీసుకున్నాం కదా, దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం 1 tablespoon వరకు పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు 3.5 tablespoon వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇలా కప్స్లో వేసి చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పేసి ఇలా కప్స్లో యాడ్ చేసి చూపిస్తున్నాను. మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇలా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు 2.5 tablespoon వరకు సాల్ట్ యాడ్ చేశాను. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం 1 kg మటన్కి. నెక్స్ట్ 2 tablespoon వరకు ధనియాల పొడి అయితే యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 4 to 5 tablespoon వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుంది మటన్ కర్రీ కాబట్టి. నెక్స్ట్ ఒక చిన్న సైజ్ అయితే ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అండ్ పుదీనా 2 యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఇందాక చూపించాను కదండి అన్ని ఇంగ్రీడియంట్స్ మనము 1 by 1 వేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు పసుపు యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మటన్ కూడా యాడ్ చేసేస్తున్నాను. మనకు ఎక్కువగా టైం లేనప్పుడు ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మనకు ఆ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. చూడండి, ఆ పసుపు అంతా కలిసే విధంగా ముక్కలకి పట్టే విధంగా స్పూన్తో కలిపేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1 tablespoon అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ ముందుగానే యాడ్ చేసుకుంటాము, ఎవ్రీ కర్రీకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటాము. కానీ ఈ ప్రాసెస్లో అల్లం పేస్ట్ అనేది నేను మటన్ యాడ్ చేసాకే యాడ్ చేస్తున్నాను. మటన్ని వాటర్లో బాయిల్ చేయకోకుండా ఇలా ఫస్ట్ మనం చిన్నని మంట పైన అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 minutes వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనకి అందులో స్మెల్ ఏదన్నా ఉంటే పోతుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా కుక్ అవుతుంది. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసాను. సాల్ట్ కూడా మొత్తం కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కారం కూడా యాడ్ చేసుకొని వాటర్ వేసేసుకున్నాను. చూడండి, కారం కూడా యాడ్ చేసేసాను. కారం కూడా నీట్గా కలిసే విధంగా కలిపేసుకోండి. వాటర్ అనేది ముందుగా యాడ్ చేస్తే అందులో వాసన అనేది వస్తుంది, నీచు వాసన అనేది వస్తుంది. సో ఉప్పు కారం యాడ్ చేసుకున్నాకే మనం విజిల్స్ పెట్టుకునే ముందే వాటర్ యాడ్ చేసుకుంటే ఆ కర్రీ అనేది వాసన అనేది రాకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒక 5 to 10 minutes వరకు కుక్ చేయండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు మనం అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఇందులో కలిపేసుకోవచ్చు. ముందుగా అయితే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోండి, ఎక్కువగా అయితే ఏం పట్టదు మనకి. వాటర్ కూడా ఆల్రెడీ ఆనియన్ గ్రేవీ ఉంది కాబట్టి వాటర్ అయితే ఎక్కువగా పట్టదు. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. గ్రేవీ వేసేసుకున్నాం కదా,
ఇప్పుడు గ్రేవీ కూడా అంతా కలిసే విధంగా కలిపేసుకుందాం. మనము టమాటో అండ్ ఆనియన్ గ్రేవీ కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. టమాటోస్ వల్ల కొంచెం ట్యాంగీనెస్ అయితే వస్తుంది మనకి, టమాటోలు పుల్లగా ఉండడం వల్ల. చూడండి గ్రేవీ అనేది ఎంత థిక్గా ఉంటుందో. చూడండి ఈ విధంగా మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. మనం ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో గరం మసాలా యాడ్ చేస్తున్నాను, హోల్ గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేస్తాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మూత తీసి చూసాక ఎంతో పర్ఫెక్ట్ అయిన టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఇందులో మనము కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రజిత అబ్బాడి.